నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరం కూడా జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించి గణపరచడానికి ప్రభు మనందరికీ దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా ప్రత్యేకంగా మరి అలాగే నడిపించినటువంటి సహోదరికి కూడా గారికి కూడా వందనాలు. ప్రత్యేకంగా మరి ఈ దినాన్ని పెంతెకోస్తు పండుగ మరి దేవుని యొక్క బలమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తరువాత మనందరినీ బలపరచడానికి, నడిపించడానికి, ఆదరణ ఇవ్వడానికి, శక్తిని ఇవ్వడానికి బలమైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఈ లోకానికి ఏతించినటువంటి ఈ పెంతెకోస్తు పండుగను బట్టి మరి దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధాత్మ నామములో అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగ నిజానికి ఈ పెంతెకోస్తు పండుగ గురించి మనము ధ్యానం చేయాలంటే, దీని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకసారి మనము ఇశ్రాయేలీయుల యొక్క పండుగల దగ్గరికి మనం వెళ్ళాలి. ఇశ్రాయేలీయుల పండుగ గుర్తుందా? గతంలో 7 పండుగల గురించి కూడా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క పండుగ గురించి అవి ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయి. అయితే ఒక్కొక్క పండుగ గురించి వివరంగా మనం అప్పుడు ధ్యానం చేస్తాం. మరి ఎంతమందికి గుర్తుంది, ఎంతమందికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు, కానీ బయటకు వెళ్ళిపోయిందో తెలియదు. కానీ 7 పండుగలు కదా. ఆ మొదటి పండుగ మెమరీ ఎవరికి ఎక్కువ ఉందో టెస్టింగ్ మాట. మొదటి పండుగ పస్కా పండుగ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమును జ్ఞాపకం చేస్తుంది, రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. వధించబడినటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా పులియని రొట్టెల పండుగ. రెండవదిగా పులియని రొట్టెల పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఆయన పులియని దేవుడు అని, పాపం ఆయనలో లేదు అని, పులియని రొట్టెల పండుగలో ఆయన నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అనేటువంటి వాక్యం ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఆ పండుగలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్పును మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మనలందరినీ కూడా తిరిగి సమాధిలో నుండి మనల్ని లేపడానికి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి మొట్టమొదటిగా మృతులలో నుండి లేచినటువంటి ప్రథమ ఫలము అంటే మొట్టమొదటి ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈస్టర్ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఇశ్రాయేలుకు ప్రథమ ఫలముల పండుగ అది. అంటే వారు పండించినటువంటి పంటలో ప్రథమ అంటే మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి. ఆ మొట్టమొదటి ఫలము దేవునికి వారు తీసుకుని ఇవ్వాలి. అది ప్రథమ ఫలముల పండుగ. దానిలో నుండి మనం నేర్చుకుని ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచి ఉన్నాడని. తర్వాత మరొక పండుగ ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆచరించినటువంటి పెంతెకోస్తు పండుగ. ప్రథమ ఫలముల పండుగ నుంచి 50 రోజుల తర్వాత వారి కోత ప్రారంభమైనటువంటి టైంలో వారి కోత అంతటిని కూడా దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆ కోతని
కావలసినటువంటి భాగమును దేవునికి వారు తెచ్చి అర్పించేటువంటి వారు. ప్రథమ ఫలముల పండుగల్లోనూ ప్రథమంగా దేవునికి ఇచ్చుట. అలాగే ఇక్కడ కూడా చివరి ఈ పెంతెకోస్తు పండుగ అంటే ప్రథమ ఫలముల నుండి ఎన్ని రోజుల తర్వాత 50 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత ఈ పెంతెకోస్తు పండుగ ఇశ్రాయేలు ప్రజలకు వస్తూ ఉంది. వారు మొత్తం కోత కోసేసిన తర్వాత అందులో భాగాన్ని తెచ్చి వారు దేవునికి సమర్పించి దేవుని స్తుతించేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత యేసుక్రీస్తు అంటే ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో 100% నెరవేరిపోయాయి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తరువాత ఆయన మళ్ళా 40 రోజుల తర్వాత ఆరోహణమైన తర్వాత మరొక 10 రోజుల తర్వాత అంటే మొత్తము పునరుద్ధాన దినము నుండి 50 రోజులు పెంతెకోస్తు అంటే పెంట అంటే 50 మంట ఆ పదం నుంచి అది పెంతెకోస్తు దినము అనేటువంటి మాట రావడం జరిగింది. అంటే పునరుద్ధానము తర్వాత 50 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దినము తర్వాత 50 రోజుల తర్వాత ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వారు ఎలాగైతే కోత పండుగ వారు జరిగించారో అదే విధముగా 50 రోజుల తర్వాత బలమైనటువంటి ఆత్మ ఆ 120 మందికి అలాగే శిష్యుల మీదకి బలముగా దిగి వచ్చిన చేత గొప్ప ఆత్మల పంట కోయడానికి సహాయం అయిపోయింది. హల్లెలూయా. 50 రోజుల తర్వాత ఆ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆచరించినటువంటి పండుగలు యేసుక్రీస్తు వారి జీవితంలో అవి నెరవేర్చబడి ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచడానికి. ఈ పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చేటువంటి పండుగ శృంగధ్వని పండుగ, బోరల పండుగ. అంటే ఇప్పుడు 4 పండుగలు జరిగిపోయాయి. ఇంకా ఇప్పుడు మనకి 5వ పండుగ జరగాల్సి ఉంది. ఏంటి 5వ పండుగ అంటే శృంగధ్వని పండుగ, బోరల పండుగ. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోతూ ఉంది. బోర ధ్వనితో, మహాధ్వనితో ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 6వదిగా ప్రాయశ్చిత్త దిన పండుగ. అంతటా అందరూ ప్రభు ఎదుట మోకాళ్ళుని పశ్చాత్తాపడాలి. ముఖ్యంగా యూదులైనటువంటి వారు, చల్లా అయిపోయినటువంటి యూదులందరూ కూడా, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆయనే మెస్సయ్య, ఆయనే యేసయ్య, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వారి నోటితో వారు ఒప్పుకొని వారు పశ్చాత్తాపడి వచ్చేటువంటి పండుగ. 7వ పండుగ గుడారాల పండుగ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పండుగలను ఆత్మీయానుసారముగా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. ఈరోజు పెంతెకోస్తు పండుగ. అందుకే ఈ దినాన్ని ఆయా సంఘాల వారు, ఆయా సంస్థల వారు అందరూ కలిసి గ్లోబల్ ప్రేయర్ డే అని ప్రకటించారు. గ్లోబల్ ప్రేయర్ డే అంటే ప్రపంచ ప్రార్థన దినోత్సవం. మరి దేవుని బలమైనటువంటి ఆత్మచేతని నింపుకున్నటువంటి ఆనాటి అపోస్తలులు, ఆనాటి యేసయ్య శిష్యులు ఏ విధముగా బూదిగంతముల వరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండి దేవుని మహిమపరిచారో ఆ రీతిగా మనమును కూడా మహిమపరచాలి అంటే, మనము కూడా ప్రభుని గణపరచాలి అంటే, ప్రభుని మనము ఆరాధించాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు ఒంటిగా ఏమీ చేయలేవు, కానీ నీకు ఒక గొప్ప సహాయకుడు అవసరం. ఆ సహాయకుడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, గత శుక్రవారం కూడా నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ కార్యాలు చేయడానికి ఆయన ఏర్పాటు చేయబడి ఉన్నాడో. మన శుక్రవారం ఇదిగో ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి ఆదరణకర్త అయినటువంటి దేవుడు అని, అలాగే 2వదిగా సమస్తమును మనకి బోధించి దేవుని మాటలను జ్ఞాపకము చేసి, దేవుని వాగ్దానాలను జ్ఞాపకము చేసేటువంటి ఆదరణకర్త అయినటువంటి, ఆదరించేటువంటి దేవుడు అని,
సర్వసత్యములోనికి నడిపించి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు అని, అలాగే పాపముల గురించి తీర్పుల గురించి ఒప్పింపజేసేటువంటి దేవుడు అని, అలాగనే ప్రతి ప్రదేశంలో మనలను సాక్షులుగా ఉండటకు వాడుకునేటువంటి పరిశుద్ధాత్ముడు అని, అలాగనే దేవుని వాక్యము బోధించటకు ధైర్యమునిచ్చేటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు అని, గత శుక్రవారం కూడా పరిశుద్ధాత్మను గురించినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ పెంతెకోస్తు పండుగ ఆత్మ అయినటువంటి దేవుడు. అయితే పెంతెకోస్తు పండుగ దినాన్ని దిగి వచ్చినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలో సంచారం చేసినటువంటి దేవుడు కేవలం ఈ రోజు మట్టిగా వచ్చి ఆయన వెళ్ళిపోలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని పెంతెకోస్తు పండుగ దినాన్ని వచ్చేసి మళ్ళా తిరిగి ఆయన పునరుద్ధానుడు ఆయన తిరిగి వెళ్ళిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆయన మరలా మన మధ్యలో ఆయన నేటి వరకు ఈ క్షణం వరకు కూడా మాట్లాడమే, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా ఈ శక్తితో నింపుమని పాడమే. ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ దినాన్ని అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు, అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే ఇవన్నీ ఈ కార్యాలు మన పక్షముగా ఉండి మనం ధైర్యపరుస్తూ మనం నడిపిస్తూ, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏం వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కొంటూ దేవుని గణపరుస్తున్నామంటే, దేవుని మహిమపరుస్తున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ధైర్యపరుస్తూ ఉన్నాడు. గతంలో నేను చెప్పాను, మన ఆదివారం శుక్రవారం మన ప్రియులైనటువంటి వారు మనం కోల్పోయినా, మన ప్రియులైనటువంటి వారు లేరు అని మనం చింతించవలసిన అవసరము లేదు. మన ప్రియులైనటువంటి వారు చనిపోయారనేటువంటి బాధపడ అవసరం లేదు. ఎందుకంటే వారి స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉండి ఏమండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా జాషువా గారు తన కుమారుని కాపాడలేరు. ఒక తండ్రిగా నేను నా బిడ్డలు నేను కాపాడలేను. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన కార్యాలు ఎలాగుంటాయంటే మనల్ని బట్టే కాదు కానీ మన బిడ్డలను కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అలాగే అనేకమైనటువంటి సాక్ష్యాలు, క్రియలు దేవుడు మనందరి జీవితాలు కూడా జరిగిస్తున్నాడు. ఎవరి సహాయం అంటే నీ ప్రక్కన ఉండి నిన్ను ధైర్యపరిచి, ఏ విశ్వాస అయితే పాప క్షమాపణ పొంది వారి పాపములన్నీ కూడా యేసు రక్తంలో వారు ఒప్పుకొని, మనం చెప్పాను కదా, నేను కొన్ని ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఎవరైతే యేసు రక్షకుడని నమ్మి విశ్వసించి వారి పాపములు వారు ఒప్పుకుంటారో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. రక్షించబడినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారు అందరూ కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. రెండోది మనం నేర్చుకొని ఉన్నాము, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఆయన సహాయము నిత్యము మనం చేయాల్సినటువంటి ప్రార్థన, ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. నేను వెళ్తున్నాను ఆయన బయటికి, అధికారితో మాట్లాడడానికి వెళ్తున్నాను, మా బాస్తో మాట్లాడడానికి వెళ్తున్నాను, ఒక సమస్యను డీల్ చేయడానికి వెళ్తున్నాను. అయ్యా నేను ఒంటరిగా నేను వెళ్ళట్లేదు, నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు తోడుగా ఉంచండి, నీ పరిశుద్ధాత్మ నాతో కూడా పంపించండి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి దేవా అని చెప్పి నీవు దేవునితో మాట్లాడి నీవు బయటికి వెళితే, ఆనాడు మోషే నోటికి తోడై ఉన్నటువంటి దేవుడు. మోషే ముందేమంటాడు? నేను అత్తువాడిని ఆయన, నోటి మాంద్యం గలవాడిని ఆయన. 40 రోజులు మాంగారు బాగా పెట్టారు. పశువుల మంద ఒకటి కదా, బాగా ఆ పశువుల మంద మేపుకుంటూ, గొర్రెల మంద మేపుకుంటూ, ఆ నచ్చిన గొర్రెలు తెచ్చుకొని కోసుకుంటూ 40 రోజులు 40 సంవత్సరాలు కూడా తన మామ దగ్గర ఉన్నాడు. బాగా 4 బండబారు పోయి ఉంటుంది. సుఖానికి అలవాటు పెట్టాడు కదా.
సుఖానికి అలవాటు పెట్టాడు. ఇప్పుడు లేచి అలవాటు ఉంటే ఎక్కడెత్తాడు. గోపుడికి ఎందుకు వచ్చిన పని అంటున్నాడు, నా నోటి మాంద్యం గలవాడిని, నేను అత్తివాడిని, నేను మాట్లాడలేను అని చెప్పి ఏ విధంగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు పాట పాడమే పొదలో అగ్నితో, అంటే అగ్ని పరలోకపు నుంచి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయంగా ఉంటాను. మానవునికి నోరిచ్చింది ఎవరు అని చెప్పి ప్రశ్న వేసి మోషే దేవుడు నడిపించాడు. మోషే వెళ్ళి ఆ ఫరో సైన్యాన్ని ఏం చేశాడంటే గడగడగడ ఆడించాడు మాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచే, నాకు తోడు పంపించండి ఆయన. నీ తోడు ఎవరు వచ్చినా రాకపోయినా అది వేరే విషయం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ ఒంటరి వాడవు, నేను అనాథను, లేకపోతే నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, ఈ ఆలోచన నీకు ఏ విధమైనటువంటి ఆలోచన నీకు అవసరం లేదు. నీకు మహా సహకారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఊపిరిగా ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ పెంతెకోస్తు పండుగ నాడు జరిగినటువంటి ఈ మహా కార్యము ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని మనము క్లియర్ గా మనం చూసుకోవాలి. అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఈ పెంతెకోస్తు పండుగ గురించి క్లియర్ గా రాయబడి ఉంది. పెంతెకోస్తు దినము తాలూకా ఆ రోజు జరిగినటువంటి ప్రతి కార్యము కూడా మరి ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ 2వ అధ్యాయాన్ని మనం 3 విషయాలు ప్రాముఖ్యంగా ఇందులో కనబడుతూ ఉన్నాయి. 3 విషయాలు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఈ 3 విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు మనము చూసుకున్నట్లయితే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు బైబిల్ ఎంతమంది తెచ్చారు? బైబిల్ తేవాలా కదా, దేవుని మందిరానికి. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ బైబిల్ కానీ కాదు, సెల్ ఫోన్ బైబిల్ అది ఎమర్జెన్సీ, అది ఎమర్జెన్సీ తప్ప సెల్ ఫోన్ బైబిల్ కి కాదు. రైట్. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్నటువంటి ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శిష్యులందరూ కూడా ఒక చోట వారు కూర్చుండి దేవుని ఆనందిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహవాసం అనేటువంటిది చాలా అవసరం. కలిసి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా అవసరం. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను దేవుడు ప్రార్థన చేసుకుంటానండి, ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటానండి, ఒక ఏదో 2 వచనాలు చదువుకుంటానండి, నాకు దేవుడు చాలా కుదరదు. దేవుని మందిరానికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, సహవాసంలో నువ్వు పాల్గొవలసిందే. అదే విధముగా ఖచ్చితంగా నీవు ఉపవాస ప్రార్థన సంఘంతో కలిసి నువ్వు సమస్యను షేర్ చేసుకొని నువ్వు ప్రార్థన చేయాల్సిందే. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయి. హల్లెలూయా. వీరు సహవాసముగా చేస్తున్నారు ప్రార్థన, వీరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. ఇది ఎవరి మాట? యేసుక్రీస్తు ప్రభు వారి మాట. ఇదిగో ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్ళి పట్టణంలో నిలిచిండి, కనిపించండి, మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు ఓరకనే వెళ్ళిపోతే ఏమి జరగదు. ఏమంటే ఏదో ఒక సాక్షి చెప్తారు కదా పెద్దలు, మంత్రాలకు చింతకాయలు రావు, కానీ పరిశుద్ధాత్మ నీతో ఉంటే ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి వర్షం కురిసింది. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని కురిసింది. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు సువార్తకి వెళ్ళా, మాట్లాడడానికి వెళ్ళినా, ప్రసంగించడానికి వెళ్ళినా, దేవుని కార్యాలు చేయడానికి వెళ్ళినా, పరిచయం చేయడానికి వెళ్ళినా, ఎక్కడికైనా సరే నువ్వు కనిపెట్టాలి. లేదా మరుసటి దినాన్ని నువ్వు దేవుని వాక్యానికి చదవడానికి వస్తున్నా, ప్రార్థన చేయడానికి వస్తున్నా, నడిపించడానికి వస్తున్నా, ప్రత్యేక గీతాన్ని పాడడానికి వస్తున్నా, నువ్వు నిన్నే ప్రార్థన చేయాలి, శనివారమే ప్రార్థన చేయాలి, లేదా శుక్రవారమే నుంచి ప్రార్థన మొదలు పెట్టాలా. దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు తోడుగా ఉంచండి నాయన. రేపు ఆదివారం నీ పరిచయం చేయబోతున్నాను అయ్యా, ఇదిగో నీ సువార్తను ప్రకటించడానికి వెళ్ళబోతూ ఉన్నాను అయ్యా, నీ పత్రికలు పంచడానికి వెళుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేస్తున్నాను. పాపం మైరి మహిమ ఎప్పుడు వచ్చిన పత్రికలు పట్టుకెళ్తుంది. బాబు పత్రికలు ఉన్నాయా అని అడుగుతుంది. ఆ పైన ఉన్నాయని చూస్తుంది, చూసి అడుగుతుంది పత్రికలు ఉన్నాయా అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆతృత, ఆసక్తి అనేటువంటి మన జీవితాల్లో ఎంతో ఉండాలా. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఎలా ఉంటారంట, పోయిన వారం చెప్పాను కదా, గ్యాస్ బెలూన్ కిందకి నొక్కినా సరే అది ఏం చేస్తా ఉంటది, నేను కూర్చోను బాబోయ్ అంటదంట, నేను పడుకోను బాబోయ్ అంటదంట. నా ప్రభు కొరకు ఏదో పని చేయాలి, ఏదో రకంగా ప్రకటించాలి, ఏదో ప్రకారంగా సువార్త చేయాలి, ఏదో విధముగా ప్రభు నేను ప్రకటించాలనేటువంటి ఉత్సాహము లోపల ఉరకవేస్తా ఉంటదంట. హల్లెలూయా. వెతుకొస్తూ ఉంటున్నాడు. యేసు చెప్తున్నా, మీరు కనిపెట్టుండండి, కనిపెట్టుకొని ఉండండి అంటే ఆయన చెప్పినట్టుగానే వారు కనిపెట్టుకొని ఉండండి. అంటే కూర్చొని ఎలా కనిపెట్టుకొని ఉండరా, ఏం చేస్తారు కనిపెట్టుకొని ఉండడం దాని అర్థం ఏంటంటే అలా వెయిట్ చేయమంటున్నాడు దేవుడు, వెయిట్ చేయమంటున్నాడు, వెయిట్ చేయమంటున్నాడు అని కాదు. నువ్వు వెయిట్ చేయడం ఏంటో తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తావని. వెయిట్ చేయడం ఏంటో తెలుసా, నువ్వు ఇంకా పాప క్షమాపణ పొందుకుంటావని. దేవుడు నీకు ఎందుకు వెయిట్ చేస్తున్నాడో తెలుసా, నీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా, ఇంకా నీ రహస్య పాపముని ఒప్పుకుంటావని, నీవు పాప క్షమాపణ పొందుతావని, నీవు దేవుని దగ్గర అడుగుతావని, మొరపెట్టుకుని నువ్వు నేర్చుకుంటావని, ప్రార్థనా జీవితం అలవాటు చేసుకుంటావని దేవుడు నీకు ఆలస్యం చేస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని గమనించాలా. అందుకని కనిపెట్టుకుని ఉండమన్నాడు దేవుడు. దేవుడు కృప ఎప్పుడు వస్తుందో నండి, ఎప్పుడు దేవుడు నన్ను చల్లగా చూస్తాడో, ఎప్పుడు దేవుడు ఇంకా నాకు ఈ సమస్యలను విడిపిస్తాడో అని వాపోవడం కాదు. కనిపెట్టుకుని ఉండడం అంటే అర్థం ఏంటంటే అంతగా నీవు ప్రార్థన చేయాలి. ఈరోజు మేడగదిలో ఏ విధముగా ఈ శిష్యులందరూ కలిసి దేవునికి ఏకముగా మొరపెడుతున్నారు, ఏకాత్మతో దేవుని బిగ్గరగా వారు దేవుడిని ఆరాధిస్తున్నారు, ఆ విధమైన అనుభవంలోకి మీరు రావాలని చెప్పి దేవుడు ఇంకా కనిపెట్టమంటుందండి. వీరు అలాగే కనిపెట్టారు. బలమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇప్పుడు వీరు బలముగా వీరు మాట్లాడుతున్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. వారి మీదకి ఏం దిగిందంటే అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అగ్ని దిగి వచ్చింది. అగ్ని జ్వాల అంటే దేవుని యొక్క వాక్ శక్తి వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డగా సాధారణంగా అగ్ని రెండు పనులు చేస్తుంది, రెండు కార్యాలు చేస్తుంది. ఒకటి శుద్ధి చేస్తుంది, ఒకటి కంసాల వాడి దగ్గరికి వెళ్తే, బంగారం షాప్ వాడి దగ్గరికి వెళ్తే ఆ బంగారంలో ఉన్నటువంటి ఆ కిలమంతా పోవాలంటే ఏం చేస్తాడు, దాన్ని కాలుస్తాడు కాలుస్తాడు కాలుస్తాడు. ఒకసారి బంగారం మార్చడానికి షాపుకి వెళ్తా ఉంటారు కదా, ఇంత బంగారం ఇంత అయిపోయిందా అనుకుంటాం కదా, ఎంత నెక్లెస్ లా కనబడుతుంది, దాన్ని కరగదీస్తే ఎంత మేకలాగా ఇస్తాడు అన్నమాట, పూర్తికి మేకలాగా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, అంటే దానిలో ఉన్నటువంటి కిలవంతా కూడా ఏం చేస్తూ ఉంటాడు, అంశాలు కాలుస్తూ కాలుస్తూ ఉంటేనే అది మేలిమి బంగారం లాగా తయారవుతుంది. కాలుస్తేనే అది ఈ భూమిలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ అయినా, రసాయన పదార్థాలైనా, ఈ పెట్రోలియం ఉత్పత్తులైనా ఏవైనప్పటికీ కూడా ఏం చేయాలి, దాన్ని బాయిల్ చేస్తేనే కానీ దానిలో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి. అంటే అగ్ని ఒకటి శుద్ధి చేస్తుంది. జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. నా పాపములన్నిటిని కూడా ఆయన కడిగి వేస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. పోయిన శుక్రవారం నేర్చుకున్నాం కదా, మనం ఒప్పింపజేస్తాడు. నిన్ను పాపాలని ఒప్పింపజేస్తాడు. ఒప్పుకో 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 ఒప్పుకోకపోతే నువ్వు శిక్షించబడతావు, ఒప్పుకోకపోతే నువ్వు తప్పనిసరిగా నరకానికి పోతావు అనేటువంటి ఒప్పుకోలు పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అందుకే
నీవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు లేచిన పడతావు, మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. దేవుడు నీతో పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నీవు నరకంలోనికి పోకుండా ఉండడానికి నేను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేస్తాడు. అగ్ని శుద్ధి చేస్తుంది. రెండవదిగా చెత్తని కాల్చివేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెత్తను ఏం చేస్తాడట? చేస్తాడు. చక్కని పాట ఉంటుంది కదా, కోపాగ్ని రగులా చేసి చెత్తావలె దాహించెదవు, నీపై లేచు వారి నీ మహిమాతిశయమునా. కోపాగ్ని రగులా చేసి చెత్తావలె దాహించెదవు, నీపై లేచు వారిని చెత్తావలె దాహించెదవు. హల్లెలూయా. ఏం చేసినా ఏ విధంగా క్రైస్తవుల్ని చిత్రహింసలు పెట్టినా, వారిని బాధ పెట్టినా వారు మాట్లాడరండి, లేకపోతే ఎవరికి బాధలు పెట్టినా వారు తిరగబడరండి అని అనుకుంటున్నామేమో. మనం కూడా దేవుడిని మొదలుపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన వినటం లేదండి, దేవుడు ప్రార్థన ఆలకించడం లేదండి, వాడే శత్రువే మా మీద ఎక్కువగా వాడు ఆశీర్వాదం పొందుతున్నట్లుగా మాకు కనబడుతూ ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవుడు ఏం చేతకాని వాడు కాదు, అవకాశాన్ని ఇస్తున్నాడు, అంతే. అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా వారి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. వారు వాక్శక్తి చేత అన్య భాషల్లో మాట్లాడుతున్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుని మందిరంలో ప్రార్థనకి అవకాశం ఇస్తున్నప్పుడు కొంతమంది నూతనంగా రక్షించబడినటువంటి విశ్వాసులే, వారికి పెద్ద ట్రైనింగ్ ఉండదు, వారి పెద్ద ఏమీ కాదు. కానీ కొత్తగా 2-3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వారే, 4 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వారే, వారు చక్కగా మైక్ ముందు నిలబడి వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, అబ్బా ప్రభా, వారికి తొందరగానే ఎంత చక్కగా వారికి ఆ ఉత్సరింప సఖ్యము కానిటువంటి పోల్గులను వారు నోటితో నింపావు నాయన. ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా సాక్ష్యం చెప్తూ ఉంటారు. నీలో ఆలోచన, ప్రభా ఇదిగో నేను పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి, ఇదిగో నేను ప్రార్థన చేయబోతున్నాను, నేను అక్కడికి వెళ్ళి నిలబడబోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పురుషులారా, మీరు ప్రార్థన చేయాలా? ఎవరు బిడ్డలారా, మీరు ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మ దేవ మాకు ఈ సహాయాన్ని అందించండి. అయ్యా, సంఘంలో స్త్రీలు మాత్రమే ప్రార్థన చేసేస్తాం కదా తండ్రి, మేము కూడా ప్రార్థన చేయగలం. ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన, మాకు నేర్పించండి నాయన. అంటే గొప్ప బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు, నీ దేవుడే నీతో మాట్లాడిస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వాక్శక్తితో వారు మాట్లాడుతూ ఉంటే కేవలం ఇక్కడ ఈ ఇశ్రాయేలు మట్టుకే మాట్లాడలేదు, కేవలం ఇశ్రాయేలు మీదకి మట్టుకే ఈ యొక్క ఆత్మ దిగి రావడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనేక మంది అన్య జాతుల వారు కూడా ఆ యొక్క అనుభవాన్ని వారు పొందినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది వారిని చూసినట్లుగా, ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత జ్ఞానం అక్కడి నుంచి వచ్చేసింది, వారందరికీ అర్థమవుతూ ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. వారి వారి భాషలతో వారు మాట్లాడుతూ ఉంటున్నారు, వారి వారి భాషలతో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఉంటారు, ఎవరు పరిపాలు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వీరు కొందరు అయితే వీరు కొత్త మద్యముతో న్యూ బ్రాండ్ మందు కొట్టేసారు అంటున్నారు. ఏమంటున్నారు? న్యూ బ్రాండ్ ఏదో వచ్చింది, కొత్త మద్యం వచ్చింది, మందు కొట్టి సిగ్గులేస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మను ఆటంకపరచుకో. పరిశుద్ధాత్మ దేవుని మనము తక్కువగా చూడడానికి వీల్లేదు. ఏదో అది ఒక యాక్టింగ్ లాగా, కుప్పిగెంతులాగా, కేకలాగా. మన ఇప్పుడు మధ్యన ఇక్కడ ఒక ఆవిడ వచ్చి కూర్చునేది, కనబడలేదు ఆవిడ.
అక్కడేమో కనపడలేదు అంటూ ఉంది, వచ్చి అంటూ ఉంది. అలా అంటూ ఉంటే ఒక్కొక్క తులిపెడిపోయాడు అక్కడ. ఏదో గట్టిగా వాక్యం ఏదో అంటూ ఉందన్నమాట. ఇదే విశ్వాసం రా బాబు, ఇది చెప్తున్నాడు. చూసాను, 2 వారాలు చూసాను. 3వ వారం దగ్గర పిలిచి, ఏం చేస్తున్నావు నువ్వమ్మా అని చెప్పి గట్టిగా గద్దించాను. అది మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు డిస్టర్బెన్స్ చేసేటువంటి దేవుడు కాదు. లేదా పరిశుద్ధాత్మ దేవుడు కేకలేసి భయపెట్టి ఏదో చూపించాలని పడేటువంటి పరిశుద్ధాత్ముడు కాదు. ఈ పద్ధతి మార్చుకొని దేవునికి పరిచర్య చేసుకోమా, అలాంటి పనులు సంఘంలో చేయొద్దు అని చెప్పాను. మరుసటి వారి నుంచి కనబడలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కేకలు, గెంతులు, అల్లారులో ఏమంటే ఈ కొనకాలు వచ్చిన ఊగిపోతా ఉంటారు కదా, అలా ఊగిపోవడాలు, ఇది కాదండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే. అది దేవుని శక్తి. ఎక్కడ కూడా అలా ఊగిపోయినట్టు రాయబడలేదు. దేవుడికి వాక్శక్తిని ఇస్తాడు. భూదిగంతముల వరకు ధైర్యముగా నీవు సువార్తను ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, ధైర్యంగా ఆయన గణపరచడానికి, నీవు సాతాన్ని ఎదిరించడానికి నీ శక్తి చాలనప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీకు తోడే ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన 14వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకుంటే 14 నుంచి 36వ వచనం వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే పేతురు యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తున్నాడు. పేతురు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తున్నాడు. అంతా చదివించాలంటే టైం చాలదు, కానీ యోవేలు ప్రవక్త చెప్పినటువంటి మాటలన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడు. అంచెదములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించుదురు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కాదు. అబ్బా, ఇది యవనస్తులు గెట్ టుగెదర్ కూడా ఉంది పెంతెకోస్తు దినంలోనే సాయంకాలం. మరి ఎంతమంది ఆత్మ చేత నింపబడినటువంటి వారు వస్తారో, దురాత్మ చేత నింపబడినటువంటి వారు ఎంతమంది రారో మీకే వదిలేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు యొక్క గొప్ప ప్రసంగం అక్కడ చేస్తూ ఉన్నాయి. చూడండి, ఆ కిందన 21వ వచనంలో, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ కూడా రక్షించబడుదురు. 24వ వచనం, మరణమైనను బంధించబడి అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను ఆయన వేదన తొలగించి ఆయన లేపెను. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో ఈ యేసు, ఈ 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులము అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మా చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. ఆంధ్ర కేసరి గురించి. ఆంధ్ర కేసరి అంట ఏం చేశాడంట, గుండె ఇప్పేసి గుండె చూపించి బ్రిటిష్ వాళ్ళకి గుండె చూపించి, బ్రిటిష్ వాళ్ళకినా ఆ గుండె చూపించి ధైర్యంగా ముందుకు మళ్ళీ మాట్లాడాడట. ఆంధ్ర కేసరి నేను చూడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో పేతురుని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇదే పేతురు 53 రోజుల క్రితం, ఎన్ని రోజులు? 53 రోజుల క్రితం, ఈ పెంతెకోస్తు పండుగకి 53 రోజుల క్రితం అంటే ఏ రోజు అది? ఏ రోజు అది? జిగ్గుమనగల ఏ రోజు అది? యేసు ప్రభువును అప్పగించినటువంటి రాత్రి. 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ వచ్చింది అన్నాను. దాని ముందు రోజు అంటే గురువారం రాత్రి ఏమన్నాడు? ఏసు అంటే నాకు తెలియదు బాబు, ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఒత్తి మోరు కొట్టుకుంటున్నాను కదా, ఆయన ఎవడో తెలియదని. అయినా సరే ఆయన తెలుసు అంటారేంట్రా బాబు, మీరు నన్ను వదిలిపెట్టరా బాబు, ఆయన ఎవడో నాకు తెలియదు అనుకున్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 1 సారి, 2 సారి, 3 సారి అన్నట్టు 3 సార్లు నాకు తెలియదురా బాబు అని. ఎవరి దగ్గర? మళ్ళా చిన్న పిల్ల దగ్గర. నాకెవరో తెలియదు, ఏసు అంటే ఎవరో తెలియదు అని 3 సార్లు బొక్కినటువంటి పేతురు 53 రోజుల తర్వాత, హల్లెలూయా,
53 రోజుల తర్వాత బలమైనటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసయ్యకు నేను సాక్షిని అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని ఘనముగా వారు ఇస్తారు. అన్యుల ఎదుట, అనేకుల ఎదుట వారు దేవుని ప్రకటిస్తారు, దేవుని గురించిన వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆ భయం ఉన్నవారు, ఆ ధైర్యం లేని వారు మా భక్తి మాకు చాలు, మేము ఇంట్లోనే ఉంటాము, ఏమంటే మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాము, అమ్మో బయట సువార్త ప్రకటిస్తే చాలా ప్రమాదము, నా రిజర్వేషన్ తీసేస్తారు, నా రేషన్ కార్డు తీసేస్తారు, నాకు ఉద్యోగాన్ని తీసేస్తారు, నా డ్యూటీలో అందరికీ నేను క్రిస్టియన్ తెలిసిపోద్ది, నాదేమో అది ఉంది, క్రిస్టియన్ లేదు, కాబట్టి ఇలా భయపడిపోతూ ఉంటారంట చాలా మంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ధైర్యంగా దేవుని ప్రకటించు. కొంతమంది బైబిల్ పట్టుకొని రావాలంటే భయం అండి, దేవుని మందిరానికి ఒక పాట గట్టిగా పాడాలంటే భయం. గతంలో తెలియజేశాను కదా, నీతిమంతుల గుడారంలో నుంచి రక్షణ సునాదాలు వినబడును. ఆ రక్షణ సునాదాలు ఏమై ఉండాలన్నాను? నీ నోరై ఉండాలా, ప్రార్థన అయి ఉండాలి. రక్షణ సునాదాలు వినబడు కదా అని చెప్పేసి మన ఇంట్లో ఇప్పుడు డిజిటల్ పాటలు ఉన్నాయి కదా, టీవీలు, యూట్యూబ్లు, ఏం చేస్తా ఉంటారు? పెద్ద సౌండ్ పెట్టేసి, అబ్బా నా దేవుడు చెప్పాడు కదండి నీతిమంతుల గుడారంలోంచి రక్షణ సునాదాలు వినబడమని చెప్పాడు కాబట్టి నేను పెద్ద సౌండ్ పెట్టేస్తాను, ఇంటికి 2 స్పీకర్లు పెట్టేస్తున్నాను. ఇది కాదు, నీ ఇంట్లోంచి నీ స్వరం వినాలనుకుంటున్నాడు దేవుడు, నీ స్వరం వినాలనుకుంటున్నాడు, నీ మాట వినాలనుకుంటున్నాడు, నీ ప్రార్థన వినాలనుకుంటున్నాడు. ఆయన ఆర్టిఫిషియల్ గా నీవు వేసినటువంటి పాటలు కాదు, ఆర్టిఫిషియల్ గా నువ్వు ఆన్ చేసేటువంటి టీవీ పాటలు కాదు, సౌండ్ బాక్స్ లో పాటలు కాదు, నీ నోట్లోంచి వచ్చేటువంటి పాటలు వినాలనుకుంటున్నాడు. వారు ఆ భక్తులు పాట రాసిన పాట పాడినారు, వారు జిహ్వఫలం వారు అర్పించారు. నీ జిహ్వఫలం ఏది? నీ పాటలేవి? నీ స్తుతి ఏది? నీ ఆరాధన ఏది? అది రక్షణ సునాదాలు వినబడటం అంటే. నీ ఇంట్లో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరగాల, అవసరమైతే ఉదయకాల సమయంలో ఒక పాటను పాడేయాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు బలమైనటువంటి దేవుని యొక్క సువార్తను, అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటే, పెంతెకోస్తు పండుగ అది కోత పండుగ అని చెప్పాను కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 42వ వచనం చదివితే 41వ వచనం అమ్మా. కాబట్టి అతని వాక్యం అంగీకరించి వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 ఆత్మల పంట కోయబడింది. హల్లెలూయా. పేతురు 53 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ ఆవేశంతో, పరిశుద్ధాత్మ చేత నింపబడి చేసినటువంటి ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారండి. హల్లెలూయా. 3,000 మంది బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమై ధైర్యముగా సువార్తను మనము ప్రకటించాలా, సాక్షులై ఉండాలా. ధైర్యముగా ఆయన్ని ప్రకటించాలి. సిగ్గుపడడానికి వీల్లేదు. నేను చెప్పాను కదా గతంలో, సిగ్గుపడడానికి వీల్లేదండి. క్రైస్తవుడు సిగ్గుపడేటువంటి పనులు చాలా చేసినటువంటి వారిని ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు. మనకు ఆయన మాట్లాడుతాడు, ఇదిగో ఈ సనాతన ధర్మం అని చెప్పి దాన్ని మీరే పైకి లేపారు, దాని తాలూకా భాగవతం అంతా తెలిసిపోతుంది జనాలకి. ఏమైపు దాని తాలూకా భాగవతం అంతా తెలిసిపోతుంది, మీకు మీరే బయటెట్టుకుంటున్నారు అన్నాడు ఒక ఆయన. నిజమే, నాకు తెలియదు చాలా విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఎంత భయంకరమా! వాయు వర్షాలైనటువంటి కాముకత్వాలా, వాయు వర్షాలైనటువంటి అనేకమైనటువంటి బంధాల ఏంటి ఆ వ్యవస్థలు? దేవుడిలో కామ, క్రోధ, లోభ, మలమత్సరాలు లేనటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనలో ఎంత మాత్రము కూడా కాముకత్వం లేదు, మోసం లేదు, దగ లేదు, వ్యభిచారం లేదు, దుర్మార్గత లేదు, అన్యాయం లేదు, అక్రమము లేదు.
నీ దేవుడు స్తుతించడం నువ్వు ఎందుకు సిగ్గుపడాలా? సిగ్గుపడాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సిగ్గుపడవలసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. నీ ప్రభు ఏం రాయబడింది కనుక చూసే చెప్తున్నారు. దానికేసి కోటికేసి చూసే చెప్తున్నారు. ఏదా చెప్పాలా? పూర్ణ వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికార్యులు ప్రభు పరిశుద్ధుడు 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 3 సార్లు అయిపోయింది, తిరిగిలేదు. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన పనే ఉంది, హృదయపడాల్సిన పనే ఉంది. సిగ్గుపడ్డానికి సిగ్గుమార్ల పని ఏది లేదు యేసుక్రీస్తు ప్రభు వారిలో. ఆయన జీవితం యథార్థమైంది, ఆయన బతుకు యథార్థమైంది. నేటికి కూడా సజీవ సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. కృత్రిమములు కాదు, కల్పనా కథలు కాదు, కల్పిత వాక్యాలు అంతకన్నా కాదు. పేతురు అద్భుత ప్రసంగం చేశాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి. దేవుడు నింపబడ్డావా? ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నావా? ఒక్కరికైనా ఒక పత్రిక పంచుతున్నావా? నెత్తి నోరు కొట్టుకుంటాను, బాబు ఒక్కడికైనా షేర్ చేయండి రా నా వాక్యాన్ని అని. ఆ చెయ్యి ఫింగర్ ఇలా కలపడానికి కూడా, టచ్ చేసి ఇంకోటి షేర్ చేయడానికి కూడా కొంతమందికి, అంటే వీళ్ళెవరంటే బద్ధకస్తులకే స్పెషలిస్టులు అన్నమాట. ఏమంటే సూపర్ స్పెషలిస్ట్. బద్ధకస్తులకే వింటానికి కూడా, అమ్మో 2 minutes కూడా నాకు ఖాళీ లేదంటే ఐఎమ్ సో బిజీ అండి. ఏమంటాడు దేవుని బిడ్డరా? మన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా? పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నటువంటి ఈ ఆశీర్వాదాలను మనము ప్రభు మహిమ కొరకు మనం వాడుతున్నామా? 3వ కార్యం జరుగుతుంది, చర్చ్ పుట్టుక. సంఘము ఇక్కడే పుట్టింది. ఒక చర్చ్ పెంతెకోస్తు పండుగ నాడు పుట్టింది. చూడండి అక్కడ వాక్యాన్ని మనం చూస్తే 41వ వచనంలో, బాప్తిస్మం పొందిన తర్వాత ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలోనికి చేర్చబడ్డారు. అప్పటి నుంచి వీరు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకై ఉండేది. చర్చ్ పుట్టుక, ఒక సంఘము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇక్కడ ఏర్పడతా ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత కింద కూడా చూడండి, ఆ 47వ వచనం, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండుడి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉండాలా. ఒక చర్చ్ పుట్టుక పెంతెకోస్తు జరిగింది, సంఘముగా ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నూతనముగా అనేక మంది చేర్చబడుతూ ఉన్నారంట. అనేకులు సంఘంలోనికి వారు చేర్చబడుతూ ఉన్నారు. ఈరోజు చేర్చబడుట అనేటువంటిది కేవలము కాపరి పని ఒకటే కాదండి. ఏమండి, ప్రతి విశ్వాస యొక్క పని, ప్రతి సభ్యుని యొక్క పని. గతంలో సిబిఎం ఫౌండర్స్ డే నాడు పాస్టర్ గారు వాక్యం చెప్తూ, గెస్ట్ స్పీకర్ గా మనం పిలిచాం కదా, ఆయన వాక్యం చెప్తూ మాట అన్నాడు. ఏమన్నాడు? కాపరి పిల్లలకు అంటదా, గొర్రె పిల్లలకు అంటదా, ఎవరికంటే పంద పెరుగుతుంది అని అడిగాడు ఆయన. ఎవరికన్నారా అంటే మిమ్మల్ని గొర్రెలు అంటాను నేను అనుకోకండి, దేవుడే పోల్చాడు. నువ్వు గొర్రె ఏంటంటే పోల్చాడు. కానీ ప్రధాన కాపరి ఆయన ఓ చిన్న మందకి దాని దేవుడు అని కాపరి పెట్టాడు. ఎవరిని కనాలట మంద పెరగాలంటే గొర్రెలే పిల్లలు కనాలంట. ఏమంటే అంటే గొర్రెలే, కొంతమంది పనులు గొర్రెల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, అది వేరే విషయం. వారికి గురించి చెప్పాడు కదా, దారి పక్కన వెళ్ళినటువంటి కుక్క చెవులు కొట్టుకుంటుంది, ఎలా కొరుకుతుందో అలాగా. అయితే
ఈరోజు అనేకులు పెంతెకోస్తు పండుగ నాడు చేర్చబడ్డారు. ఈ రోజు దేవుని సంఘంలోకి అనేక మంది చేర్చబడాలా. నువ్వు సువార్త చేయాలా, దేవుని రక్షించాలా. రండమ్మా ఒకసారి కలిసి ప్రార్థన చేద్దాం. నేను మా పాస్టర్ గారు చెప్తాను, ప్రార్థన చేస్తాను. రండి 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 అని తీసుకున్నాము దేవుని మందిరాన్ని. సువార్త చేయాలి, ఆత్మల భారం. పెంతెకోస్తు పండుగ కోత పండుగ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కోతను కోస్తే ఈ రోజు మనము ఆత్మల పంటను మనము పోయాలి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతను విస్తారమాయనే, కోతకు పనివారు పొదువాయనే. కోతను విస్తారమాయనే, కోతకు పనివారు పొదువాయనే. ప్రభు యేసు నిధులను కరువాయనే, ప్రభు యేసు నిధులను కరువాయనే. ఇది కోతకు సమయము, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయము, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. దేవుని బిడ్డరా, కేవలం మనము మందిరానికి వచ్చి ఆరాధించేటువంటి వారు కాదు, కానీ అనేకమైనటువంటి పంటను కోసేటువంటి. నీ పొలం కూడా ఏమవ్వాలా? పండాలా. నీవు కూడా ఏం చేయాలా? సేద్యపరచాలి. పొలం పండాలంటే ఈజీగా పండదు కదా. రైతు నిద్రాహారాలు మాని ఎండ వాన చలి లెక్క చేయకుండా కష్టపడితే, పొలాన్ని నాగలు పెట్టి దున్నితే, ఆ విత్తనాలు వేస్తే, నాట్లు వేస్తే, నీరు పెడితే, నీరు మళ్ళీ పెడితే, అప్పుడు చివరికి ఆ పంట. దేవుడు నీకు ఒక పొలాన్ని ఇచ్చాడు. నువ్వు ఎంత పంట కోసావు, ఎన్ని బస్తాలు పండించావు, ఏమండి, ఎన్ని ఆత్మల పంట కోత నువ్వు కోసావు. ఏమండి, కోత ఎంతో విస్తారంగా ఉంది. నువ్వు దేవుని సువార్త నువ్వు చేయాలి, కోతకు వేయాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 37వ వచనం, 37వ అధ్యాయంలో యెహెజ్కేలుకి ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. 37వ అధ్యాయము 1వ వచనం యెహెజ్కేలు గ్రంథం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన యెహెజ్కేలు అడుగుతున్నాడు. వినండి, నేను చదువుతున్నాను. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని యెహెజ్కేలు అడుగుతున్నాడు. అని అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డరా, యెహెజ్కేలుని ఒక లోయ దగ్గరకు తీసుకొని పోయాడు. ఆ లోయ అంతా కూడా దేంతో నిండిపోయిందంట? ఎముకలతో నిండిపోయిందంట. ఆ ఎముకలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? ఎండిపోయినటువంటి ఎముకలంట. ఆ ఎండిపోయిన ఎముకలు చూపించి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలు మళ్ళా తిరిగి బ్రతకగలవా? మిమ్మల్ని అడిగితే ఈ ఎముకలు మళ్ళా బ్రతకగలవా అని అడిగితే అమ్మగారు ఏం చెప్తారు? అచ్చా, ఈ బతకడం ఏంటంటే ఎండిపోయి శుభ్రంగా అంట. కానీ ప్రవక్త కదా, చాలా చక్కగా యెహెజ్కేలుకి తెలుసు ఆయన సర్వాధికారి అని,
అయ్యా నీకే తెలియదు అంటే నీ చిత్తమే అంటున్నాడు మాట. మనమైతే ఏమంటాం, అచ్చే ఇంకా బాగుపడ్డండి, ఇంకా పని అయిపోయిందండి, ఆడు పోతాడండి, ఇంకా ఆడు చివరి స్టేజ్ లో ఉన్నాడు, ఎవడబట్టి నువ్వు చెప్పడానికి ఆడు పోతాడని, ఆడు బాగుపడ్డా నువ్వెవడో చెప్పడానికి, అది చచ్చిపోతాడని నువ్వెవడో చెప్పడానికి, నీకేముంది హక్కు, నీకేముంది అధికారం? సమస్తం ఆయన చేతిలో ఉంది. నువ్వు కేవలం ప్రార్థన చేయాలా, ఆఖరి మినిట్ వరకు నువ్వు ప్రార్థన చేయడమే. వాడు బాగుపడాలని ప్రార్థన చేయాలా, వాడు స్వస్థత పొందాలని ప్రార్థన చేయాలా, వాడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. అందుకే నువ్వు బాధైపోయావా, నువ్వు పోతావురా, నీ పని అయిపోయిందిరా. జడ్జిమెంట్ నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, జడ్జిమెంట్ అయింది. హల్లెలూయా. యేసుకి అంటున్నాడు, అది నీకే తెలియను కదా. అప్పుడు దేవుడు ఏదో ఒక పని చేస్తున్నాడు చూడండి. 5వ వచనంలో నేనే చదువుతాను. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములన్నిటిని ఇచ్చి మీ మీద మాంసములు పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా శరీరాన్ని పూడుస్తున్నాడు. అంటే ఎముకలకు మళ్ళా ఏం కప్పబడింది? శరీరాన్ని కప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మానవుని కలుగ చేసిన విధముగా చూడగా నా కనులకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నాయి అంటే దావీదు. హల్లెలూయా. నీ లోపల ఎంతో శుతిమెత్తనైనటువంటి గుండె ఉంది, ఏమంటే ఊపిరితిత్తులు ఉన్నాయి, ఏమంటే దానికి ఒక ఘాటుగా దేవుడు నిన్ను ఏం చేశాడు? ఒక మన భాషలో ఎముకలు పెట్టాడు కదా, ఆ అస్థిపంజరం ఉంటుంది కదా, దాన్ని ఒక కవచంలో పెట్టాడు. లేకపోతే గుద్దితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? చెయ్యా గుండెకి వెళ్ళిపోద్ది, గుద్దితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? గుండెకి వెళ్ళిపోద్ది. మొన్న జాషువా గారు చెప్పారు, వాళ్ళ కొడుకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ రిబ్స్ కూడా, ఈ ఎముకలు కూడా ఏదో దెబ్బ తగిలిందట. డాక్టర్ గారు సర్జరీ చేయాలన్నాడట. డాక్టర్ గారు సర్జరీ చేయాలన్న తర్వాత నుంచి కూడా వారు ప్రార్థన చేస్తున్నారు, వారి కన్నీరు సంఘం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు దాసుగా మొదలుపెట్టుకున్నాం. దేవుడు అద్భుతకరంగా ఆపరేషన్ అవసరం లేదు, వాటికి అయ్యే తిరిగిపోతున్నాయి అన్నాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేస్తున్నట్టు దేవుడు మన బాడీ, మన గుండె, దాని సెక్యూరిటీగా ఒక మంచి ఆ రిబ్స్, ఆ ఎముకల్ని దేవుడు మనకి ఏం చేశాడు? కవచంలా పెట్టాడు. లేకపోతే ఒక ఎవరిని పొడిచినా మన గుద్దినా డైరెక్ట్ గా వెళ్ళిపోతుందన్నమాట, వెంటనే డబ్బిమంటాం. మనం ఎంత కేరింగ్ అంటే అయింది ఆయన మనం సృష్టించడం అనేటువంటిది చూస్తే ఎంత అద్భుతం. అయితే ఎముకలన్నిటికీ మాంసం పూడ్చితే శుభ్రంగా సర్వాంగ సుందరంగా, ఒకసారి చనిపోయినప్పుడు ఆ బతుకుండగా ఏ ప్రేమను చూపించదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తూ ఉంటది. మా నాన్నకి కాశ్మీర్ స్నో అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎంత రాయిలో ఆ బాబుని మనం దయ్యంలా తయారు చేసేస్తారన్నమాట. ఎంత పొడుగు రాసేసేవా, పేడ దిగినట్టు అడిగేస్తా ఉంటారు ముఖానికి. ఎంత ప్రేమో, బతుకుండగా ఒక టీ ఇవ్వరు కదా, ఎంత ప్రేమ. మా నాన్నకి సూట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి సూట్ తీసుకొచ్చి పట్టినా పట్టకపోయినా మొత్తం ఎక్కించేస్తారు. టై అంటే ఇష్టం, ఇల్లు టై కట్టేస్తారు. ఎంత అందంగా తయారు చేస్తూ ఉంటారు. శరీరం ఉంది, ఎముకలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, ఆత్మ ఉందా? ఆత్మ ఉందా? ఆత్మ లేకపోతే చచ్చిన వాడితో సమానం. ఇప్పుడు అర్థమైందా పరిశుద్ధాత్మ విలువ? నీవు బ్రతికి ఉన్నావని పేరుకే గాని నీవు మృతుడువే అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత వాక్యాన్ని మనం చూస్తే 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన
నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహా సైన్యమై నిలచిరే. హల్లెలూయా. మహా సైన్యం అయిపోయారంట. ఎవరు? ఎండిన ఎముకలు ఏమైపోయాట? మహా సైన్యం అయిపోయాయి. ఎలాగా? జీవాత్మ వారిలోకి ప్రవేశించినప్పుడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఎండిన స్థితిలో నీవు ఉంటే, ఎండిన ఎముకలుగా నీవు ఉన్నట్లయితే, బైబిల్ మిషన్ వాళ్ళు పాడతారు పాట, నాకు రాదు కానీ జీవాత్మ రమ్ము అని పాడతారు పాట. చక్కని పాట పాడతారు. ఆ జీవాత్మ రమ్ము అనేటువంటి ఆ ప్రార్థన నీవు చేయగలిగితే, ప్రేమటువంటి దేవుని పిల్లరా, నీ ఎండిన స్థితిని ఆయన మారుస్తాడు. ఈ రోజు మనము శరీరం కప్పబడి ఉంది, ఎముకలు ఉన్నాయి, ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ పంట మన దగ్గర ఒక ఆత్మను కూడా, అంటే మనం ఎండిన ఎముకలు శరీరంతో కప్పబడినటువంటి వారముగా ఉన్నామా? జీవాత్మ నింపబడినటువంటి వారముగా ఉన్నామా? మనం జీవాత్మ చేత నింపబడాలా, దేవుని కార్యాలు చేయాలా, దేవుని కనపరచాలా. పేతురు పిరికివాడు, ధైర్యం కోల్పోయాడు. 53 రోజుల తరువాత పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పేతురుని ఆవరించినప్పుడు ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు, దేవుని ప్రకటిస్తున్నాడు. 3,000 మంది వారి హృదయాలు మార్చుకున్నారు, ప్రభు సన్నిధికి వచ్చారు. హల్లెలూయా. దేవుని కనపరిచాడు, దేవుని స్తుతించాడు. ఆ తాపత్రయం ఉంటే, ప్రభువా ఇదిగో నాయన ఆ తాపత్రయం నాలో ఉన్నది నాయన, ఇదిగో నేను ప్రకటించాలనుకుంటున్నాను, నిన్ను ఘనపరచాలనుకుంటున్నాను అనేటువంటి వారు ఉంటే మీరు ముందుకు రండి. ఇదిగో ఎంతసేపు మన సంఘాల్లోనే ప్రార్థనా కోరికలు కాదు కానీ, ప్రభువా ఇదిగో నేను సువార్త అందించాలనుకుంటున్నాను, ఇదిగో నా ఇంటి దగ్గర నేను ప్రార్థన పెట్టుకుంటాను ఆయన. పోతే పోయింది, మనం ఎక్కడ వేస్తామంటే అక్కడే వచ్చింది చిక్కు. ప్రార్థన పెట్టుకుంటే ఇది పంచాలేమో, అది పంచాలేమో, ఈ సమోసాలకి ఎంత అవుతుంది, లడ్డూలకి ఎంత అవుతుంది, బిర్యానీ ప్యాకెట్ అల్లాడు బిర్యానీ ఇచ్చింది, నా బిర్యానీకి ఎంత అవుతుంది, మా పాస్టర్ గారికి ఒక పీజీ ఇవ్వాలా? పాస్టర్ గారి పీజీలు ఏం అవసరం లేదు. సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన, ఆసక్తి ఉంటే నువ్వు పెట్టు ఇంటి మీటింగ్ లో 1,000-2,000 పోతాయి. మైక్ సెట్ బిగించు, ఇవన్నీ కూడా ఫిట్ చేసి ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని రమ్మంటే పెద్ద కష్టం అయిపోతుంది. అసలు ఫోన్ మోగట్లేదు, మా సమర్పణ ఎప్పుడో మోగుతుంది ఒకసారి అంతే, ఎందుకంటే ఇంట్లో సిగ్నల్ రావట్లేదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకుంటే బయట ముచ్చే మైక్స్ పెట్టు ప్రార్థన. అయ్యో ఇతరులైనటువంటి వారు వ్యర్థారాధన కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, లైటింగ్లకి, సౌండ్ సిస్టమ్లకి, బొమ్మలకి, పందులకి. అయ్యో దేవుడు సువార్త అందించడానికి తాపత్రయం ఉందా? లెక్కలు 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 లెక్క ఉంటాం. ఎంత అయిపోద్ది, ఎంత అయిపోయింది. కనీసం సంవత్సరానికి ఒక్క రోజైనా నీవు ప్రార్థన గుడి పెట్టించుకుంటే మొత్తం మన సంవత్సరం అంతా నిండిపోద్ది. వారానికి ఒక ఇంట్లో జరిగినా సరే, సంఘంలో జరుగుతున్నాయి మంచిదే, నీ ప్లేస్ లేక వేరే విషయం. కానీ ఆలోచించే. కొంతమంది దైవ సేవకులు సాక్ష్యాలు చెప్తా ఉంటారు, మాకు ఈ మీటింగ్ అంతా కూడా వారే ఏర్పాటు చేశారండి, ఆ కుటుంబం ఏర్పాటు చేసింది. పాస్టర్ గారు వచ్చి కేవలం వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. సౌండ్ సిస్టమ్ వాళ్ళదే, డెకరేషన్ వాళ్ళదే, పందిళ్ళు వాళ్ళదే, ఆ స్టేజ్ వాళ్ళదే, అంతే వాళ్ళదే. ఆ కుటుంబము దేవుడి చేత ఆశీర్వదించబడింది అని చెప్పి ఏం చేస్తారంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు తృష్ణ ఉండాలా, ఆసక్తి ఉండాలా, దేవుడు ప్రకటించాలా, దేవుడు సువార్త చేయాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడితే ఎండిన ఎముకలు మళ్ళా తిరిగి బ్రతుకుతాయి, బ్రతికి మహా సైన్యం అయిపోతాయి. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఈ పెంతెకోస్తు పండుగ నాడు అయ్యా మేము నీ కృపలను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఒకవేళ నేను ఇంటిని ఎముకలుగా ఉంటున్నానేమో, జీవాత్మారము నా ఒంటి నిండా శరీరం ఉంది,
అవయవాలు ఉన్నాయి, కానీ లోపల నాకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ అనేటువంటి జీవము నాలో లేదు తండ్రి. జీవాత్మారము, జీవాత్మ నన్ను నింపు. నేను నా కొరకే బతుకుతున్నాను ప్రభువా, నేను నీ కొరకు బ్రతకడం కూడా నేర్పించండి. సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. నీ శక్తి చేత, నీ బలము చేత నింపండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరూ కూడా దేవా నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నింపండి, ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అని ఈ పక్కనటువంటి వారి చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఈ పెంతెకోస్తు పండుగ నాడు, ఈ పెంతెకోస్తు పండుగ నాడు మనం సాయంకాలం ప్రపంచ ప్రార్థన దివసానికి వెళ్తామో వెళ్ళమో మనకు తెలియదు, మీ ఇష్టం. కానీ ఇదిగో ఈ దినాన్ని మన సంఘములోనే ఒక పెంతెకోస్తు పండుగ ప్రార్థనగా దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అయ్యా పెంతెకోస్తు పండుగ నాడు బలమైనటువంటి ఆత్మ చేత నింపినటువంటి దేవుడవు, బలమైనటువంటి ఆత్మను రగిలించినటువంటి దేవుడవు. వాళ్ళ ఆత్మ చేత నింపబడి భూమి గంతముల వరకు సాక్షులుగా నిలిచినారయ్యా. ఇదిగో మా దేశానికైతే తండ్రి ప్రభా తోమా భక్తుడిని పంపించినావు తండ్రి. ఎంత గొప్ప ధన్యత తండ్రి ప్రభా. ఆనాడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి తోమా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా యొక్క అయ్యా దేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు తండ్రి ప్రభా. అటువంటి పుణ్య భూమిగా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మా దేశానికి మీరు సువార్త పంపించారు అయ్యా. అయితే సువార్తను గ్రహించినటువంటి వారముగా ఎండిన ఎముకలుగా ఉంటున్నామేమో దేవా. అయ్యా మీ ఆత్మ చేత నింపండి, మా స్నేహితులకు సువార్త ప్రకటించడం నేర్పించండి. మేము సిగ్గుపడుతున్నామేమో, నీ మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నామేమో, లోకం మమ్మల్ని వెర్రివారు అనుకుంటున్నామేమో. నువ్వు వెర్రివాడు కాదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనందరినీ ఆయన రక్షించినాడు, రక్తం ద్వారా కడిగి వేసినాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఆయన సారూప్యములను మార్చాడు. మార్చబడినటువంటి నీవు దేవుని ఆత్మ చేత నింపబడి ఎండిన ఎముకలుగా కాకుండా బలమైనటువంటి సైన్యము వలె, బలమైనటువంటి సైనికుడి వలె, సైనికురాలు వలె దేవుని ప్రకటిద్దాం. దేవుని కొరకు సాక్షిగా లోబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ ప్రభువానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, 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 వందనాలు దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మాట్లాడదాం. ఇదిగో యవనస్తులారా దర్శనము చూస్తారంట, యవనస్తులారా ఇదిగో మీరు బలము పొందుకుంటారు, యవనస్తులారా మీరు ఆశీర్వదించబడినటువంటి వారు, ఇదిగో వృద్ధులారా, పురుషులారా, యవనస్తులారా ప్రార్థన చేద్దాం. సహోదరులారా ప్రార్థన చేద్దాం. దయాని ఆత్మ చేత నింపండి, నీ బలము చేత నింపండి, నీ శక్తి చేత నింపండి. అయ్యా ఇంకా నేను ఎండిని ఎముకల వలె ఉంటున్నాను నాయన. అయ్యా తండ్రి జీవం పోస్తుంది నాయన. ఆత్మల పంట ఈ పెంతెకోస్తు పండుగ కోత పండుగ నాయన. ఆత్మల పంట మేము కోయడానికి సహాయము దయచేయండి. అలా వచ్చేటువంటి పెంతెకోస్తు పండుగకు తండ్రి ప్రభా మేము ఆత్మల పంటతో మేము ముందుకు రావడానికి సహాయము దయచేయండి. ఇదిగో తండ్రి నాయన మా రెండు ఆరాధనలు కూడా నిండిపోవాలి తండ్రి ప్రభా. అయా తండ్రి శక్తిని బట్టి కాదు కానీ అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడాలనేటువంటి తపన ప్రభావాలు దయచేయండి. అయా నీకు వందనాలు, 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 స్తోత్రాలను ప్రార్థన చేద్దాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. వట్టి క్రైస్తవులుగా మనం ఉండొద్దు, ఎండిన ఎముకలు కలిగినటువంటి వారిగా మనం ఉండొద్దు. జీవాత్మను నింపుకున్నటువంటి వారిగా మనం ఉందాం, పరిశుద్ధాత్మను నింపుకున్నటువంటి వారిగా మనం ఉందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆత్మ చేత నింపండి తండ్రి, నీ బలము చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి. జీవితాలను ప్రభు ట్రాన్స్ఫార్మ్ చేయండి తండ్రి ప్రభు. మార్పును దయచేయండి, రక్షణ దయచేయండి. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు తండ్రి, నీ కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా,
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుల కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను కూడా మీరు నింపండి. ప్రతి బిడ్డను మీరు నింపండి. ప్రతి బిడ్డను నింపండి. యేసు నామములో రక్షించబడి ఎవరైతే నమ్మి విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొందుతారో, బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. అయ్యా 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 మేము నింపబడేటువంటి స్థితిలో ఉండడానికి సహాయం దయచే. అయ్యా 53 రోజుల క్రితం పేతురు పిరికివాడిగా ఉంటున్నాడు. 53 రోజుల తర్వాత ధైర్యంగా మేము ప్రకటిస్తున్నాడు. 3000 మంది ఆత్మలు పంటకు వస్తున్నాడు. అయ్యా ఆ కోత మాకు ఇవ్వవద్దండ్రి. ఆ కోత మాకు దయచేయవదేవా. ఆ శక్తి మాకు ఇవ్వవద్దండ్రి. అయ్యా నీ ఆత్మ చేత నింపండి, బలపరచండి. అయ్యా నీ స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి మా సంఘాన్ని కూడా ఒక సైన్యము వలె, ఎండిన ఎముకలలో జీవాత్మ నింపబడినటువంటి సైన్యము వలె వాడబడుటకు సహాయము దయచేసి ప్రతి బిడ్డను ప్రభుని ఆత్మ చేత నింపాలని స్పందించేటువంటి వారముగా నీ కార్యాలు చేయటానికి మమ్మల్ని వాడుకోవాలని మనవి చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండాలి మనం చేస్తున్నానండి.